హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మసాలా పాస్తా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం నేను ఒక 2 కప్పుల వరకు వాటర్ని అయితే తీసుకొని పొయ్యి మీద పెట్టాను. ఇంకా ఇందులో మనం సాల్ట్ వేసి అయితే వాటర్ని అయితే హీట్ చేసుకోవాలి. వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత నేను దీనిలోకి ఒక కప్పు వరకు అయితే మైక్రోమిన్ అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా మనం వీటిని అయితే ఈ విధంగా హాట్ వాటర్‌లో వేసి ఒకసారి మిక్స్ చేసుకొని అయితే ఉడికించుకోవాలి. మనకు ఉడికిన తర్వాత ఈ విధంగానైతే కనిపిస్తుంది చూడండి. ఇంకా ఈ విధంగా మనం ఉడికిన తర్వాత వాటర్ అంతా కూడా మనం ఒక స్ట్రైనర్‌లోకి వంపేసుకొని ఇంకా పక్కనైతే ఆరబెట్టుకోవాలి. నేను ఈ విధంగా ప్లేట్‌లో వేసైతే వాటర్ వంపేసి ప్లేట్‌లో వేసైతే పెట్టాను చూడండి. ఈ విధంగా ఉడికిపోతుందనమాట. ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇంకా మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో కాస్త ఆయిల్ వేసుకొని ఇంకా నేనిక్కడ పోపు కోసం అయితే జీలకర్ర అయితే వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేశాను. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్‌ని కూడా వేస్తున్నాను. ఇంకా అలాగే అల్లాన్ని కూడా కొద్దిగా కట్ చేసి అయితే వేస్తున్నాను. ఈ అల్లం, గార్లిక్ అనేది అక్కడక్కడ తగులుతూ పాస్తా అనేది టేస్టీగా అనిపిస్తుంది. అలాగే 1 మిర్చిని అయితే స్లైసెస్ చేసి వేశాను. ఇంకా వీటినైతే వీటిలో ఉన్న పచ్చిదనం పోయేలాగా బాగా వేయించుకోవాలి. అల్లం, వెల్లుల్లి, మిర్చి అంతా కూడాను. ఇవి వేగిన తర్వాత మనం ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని కూడా చిన్న పీసెస్‌గా చేసి అయితే వేస్తున్నాను. ఇది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా అంటే ఎక్కువ ఆనియన్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక మీడియం సైజ్ అయితే వేశాను. ఇంకా ఆనియన్ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. నేనిక్కడ ఈ కుక్ చేస్తున్న ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్‌లోనైతే కుక్ చేస్తున్నాను. ఈ విధంగా మనం ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే కాస్త టర్మరిక్‌ని అండ్ అలాగే ధనియా పౌడర్‌ని అయితే యాడ్ చేశాను. సారీ, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సారీ ఫర్ దట్. ఇంకా అండ్ అలాగే రుచికి సరిపడా కారప్పొడి అయితే వేశాను. ఇంకా ఇక్కడ కొద్దిగా పాస్తా సాస్ అయితే వాడుతున్నాను. ఒక టీ స్పూన్ వరకైతే ఏసాను. ఇంకేసిన తర్వాత మనం ఈ మిక్చర్‌ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం వేసిన పొడులన్నీ కూడా బాగా పట్టేలాగా ఒకసారి బాగా సాటే చేసుకోవాలి. ఈ విధంగానైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా పాస్తాని, దాన్ని కూడా మనం ఇందులో అయితే వేసేసి కలుపుకోవాలి. ఇదైతే చాలా సింపుల్‌గా ఉంటుంది అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఉడికించిన పాస్తా వేసిన తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఇంకా మిక్స్ చేసేసుకోవడమే. మంచిగా మనం వే రెడీ చేసిన మసాలా అంతా కూడా ఈ మనం ఉడికించుకున్న పాస్తాకి పట్టే విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్‌గా మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. నేను ఇందులో ఎక్కువగా ఏమీ అయితే యూజ్ చేయట్లేదు. ఇంకా కొద్దిగానైతే మిరియాల పౌడర్ అయితే వాడుతున్నాను. అదైతే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఈ విధంగా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందోనైతే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.